ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆస్తులు ఉన్నవి అన్నటువంటి సారాంశంగా వెలుబుచ్చారు. లోకేష్ బాబు గారి ఆ ప్రకటన విన్న తరువాత వారి పేదరికాన్ని చూసి జాలిపడి అమరావతి నిర్మాణానికి ఏ రకంగా అయితే ఈ రాష్ట్రంలోని ప్రజలంతా కూడా తలా ఒక ఇటుక తీసుకుపోవాలా అన్నటువంటి దృఢ సంకల్పం ప్రజలకు కల్పించే విధంగా చంద్రబాబు గారు ఆ రోజున చెప్పారో అదే రీతిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజలు తలా ఒక 100 రూపాయలు చంద్రబాబు గారి కుటుంబానికి ఇచ్చి వారి దారిద్ర్యాన్ని పోగొట్టాలా అనేటువంటి ఆశయం కలిగే విధంగా నారా లోకేష్ బాబు గారు నిన్న తమ ఆస్తుల ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసిన వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులంతా, వాళ్లను సమర్థించేటువంటి వాళ్ళంతా ఒక ఆదర్శప్రాయమైనటువంటి రాజకీయవేత్త కుటుంబం ఎంత అనుసరణమైనది, ఆచరణీయమైనటువంటిది, మొత్తం ఆదర్శప్రాయంగా జాతికంతా నిలిచిపోయేటువంటిది. ప్రతి సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు గారు తన ఆస్తుల ప్రకటన చేయటం ద్వారా దేశంలోనే ఒక మహిమాన్వితుడైనటువంటి రాజకీయ నేతగా హిమవన్ నగమంతా ఎత్తుకు ఎదిగినారు. దీన్ని అందరూ కూడా ఆచరించవలసినటువంటి అవసరం ఉన్నది అన్నంతగా ఓ భగవద్గీత ఉపదేశాల్లాగా జనానికి వినిపించేటువంటి కార్యక్రమాలను చేస్తున్నారు నిన్నటి నుంచి. చంద్రబాబు గారు ఈ దేశంలోకెల్లా అత్యంత ధనికుడైనటువంటి ముఖ్యమంత్రి అని దాదాపు 13 సంవత్సరాల క్రితమే tehalka.com అన్నటువంటి ప్రసార మాధ్యమం అత్యంత నీతి నిజాయితీ పరులుగా ముద్రపడ్డటువంటి ఆ tehalka.com వాళ్ళు ఈయన ఎంత ఆస్తిపరుడో ఎంత అవినీతి పరుడో దాదాపు 13 సంవత్సరాల క్రితమే చెప్పటం జరిగింది. చంద్రబాబు గారి రాజకీయ జీవితమంతా అవినీతితోనూ ఆశ్రిత పక్షపాతంతోనూ దోపిడీతోనూ దోచుకోవటంతోనూ ఎదిగినటువంటి రాజకీయ చరిత్ర చంద్రబాబు గారిది. అలాంటి చంద్రబాబు గారిని ఆదర్శప్రాయంగా తీసుకోవాలట. బిన్ లాడెన్ని, ఈడీ అమీన్ని, అడాల్ఫ్ హిట్లర్ని ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఆదర్శప్రాయుడిగా తీసుకొని అనుసరించరు. అదే రీతిలో చంద్రబాబు నాయుడు గారిని కూడా అనుసరిస్తే అంతకంటే ప్రమాదకరమైనటువంటి జీవనం మరొకటి ఉండదు. చంద్రబాబు గారి నిన్న ఆయన ఆస్తి ప్రకటన విన్న తర్వాత అంబానీ నాకంటే పేదవాడు ఈ దేశంలో లేడని ప్రకటన చేసినా ఏమాత్రము కూడా అది అతిశయోక్తిగా ఉండదు. నేను దారిద్ర రేఖకు దిగువనున్నానని అదాని ప్రకటించినా అది ఏ తప్పు అవ్వదు. చంద్రబాబు గారి ప్రకటన నారా లోకేష్ బాబు గారితో, మరి లోకేష్ బాబు గారో లేదా ఆ పార్టీ యొక్క షోకేస్ బాబు గారో ఆయన ఇచ్చినటువంటి
ఈ ప్రకటన వలన మొత్తం తెలుగు జాతంతా ఆశ్చర్య చకుతులవుతున్నారు. ఆహా, ఏమి వీరి నిజాయితీ, ఏమి వీరి యొక్క ఆదర్శప్రాయమైనటువంటి నడత నడవడిక, ఈ దేశంలోనే ఏ ఒక్కరికి లేనట్టుగా ఇంత విస్పష్టంగా తమ ఆస్తుల ప్రకటన చేస్తున్నారు అని అంటే ఆశ్చర్యపోవాల్సిందే. మరి సరిగ్గా 2010 సంవత్సరం సెప్టెంబర్ 2వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ఆస్తుల ప్రకటన చేశారు. 2011వ సంవత్సరం. ఆ రోజునే రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని అత్యంత విషాదకరంగా మొత్తం రాష్ట్రమంతా కూడా జరుపుతున్నటువంటి సందర్భంలో చంద్రబాబు గారు ఎప్పుడు ఆస్తుల ప్రకటన చేసినా ఆ రోజున జరుగుతున్నటువంటి ఏదో ఒక రకమైన ప్రధానమైనటువంటి వార్తను పక్కకు మళ్లించటం అన్నటువంటి కుయుక్తితోనే ఈ ఆస్తుల ప్రకటనలు చేస్తున్నారు తప్ప మరింకొకటి కారణం కాదు. నిన్న తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నీటి పంపిణీకి సంబంధించి బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది తీర్పును ప్రకటించిన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయపు వార్త ప్రజల గుండెల్లో గుచ్చుకోకుండా ఉండటం కోసమని లోకేష్ బాబు గారు ఈ ప్రకటన చేసినట్టు ఉంది తప్ప ఇందులో ఏ రకమైనటువంటి ప్రాధాన్యత లేనటువంటి విషయం. దీన్ని చూస్తే ఏ ఒక్కరూ నవ్వకుండా ఉండలేరు. ఇంతకంటే పెద్ద జోక్, చంద్రబాబు గారి ఆస్తుల ప్రకటన కంటే పెద్ద జోక్ మరొకటి లేనే లేదు. చంద్రబాబు గారి ఆస్తుల ప్రకటన మీద ఏ సిట్టింగ్ జడ్జితోనో లేకపోతే సిబిఐతోనో లేతో అన్నా హజారే లాంటి మహానుభావునితో కాకుండా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్తో విచారణ జరిపించిన చంద్రబాబు గారి ఆస్తులు ఎంతగా హాస్యాస్పదమైనటువంటి ప్రకటనో ఇది అని అందరికీ తెలిసిపోతుంది. చంద్రబాబు గారి ఆస్తులను గురించి ప్రపంచంలో ఉన్నటువంటి 265 దేశాలకు పైగా ఉన్నటువంటి ఆ దేశపు అధినేతలో లేకపోతే అక్కడ ఉన్నటువంటి బ్యాంకులో వాళ్ళల్లో ఏ ఒక్కరు ప్రకటన చేసినా చంద్రబాబు గారి ఆస్తుల విలువ ఎంతో తెలిసిపోతుంది ప్రపంచానికి. ఈ ప్రపంచంలోనే అత్యంత అవినీతికరమైనటువంటి ముఖ్యమంత్రి, రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే చంద్రబాబు గారు తప్ప మరింకొకటి కాదు. ఆలీబాబా 40 దొంగల కథలో గుహ దగ్గరికి వచ్చి, గుహ ద్వారం దగ్గరికి వచ్చి ఆలీబాబా ఓపెన్ సెసే అని అన్నట్టుగా నిన్న చేసినటువంటి ప్రకటనలో లోకేష్ బాబు గారు చంద్రబాబు గారి యొక్క గుహ ముఖద్వారం మాత్రమే, ఆ ముఖద్వారపు విలువ మాత్రమే 57 కోట్లు. ఆ ద్వారం తెరుచుకుంటే అవినీతి ఖజానా యొక్క విశ్వరూపం గగనాంతరాలన్నీ దద్దరిల్లే స్థాయిలో ఉండేటువంటి ఆ పాపపు పటాలమంతా కూడా మొత్తం ప్రజలందరూ కూడా వీక్షించవచ్చు. చూడటానికి 2 కళ్ళు చాలనంత పాపిష్టి సొమ్మంతా కొండల వలె, గుట్టల వలె, పర్వతాల వలె, హిమవన్ నగము కూడా మరుగుజ్జులాగా కనపడే విధంగా ఆ పాపపు సొమ్మంతా ఆ గుహలో కూరుకుపోయి ఉంటుంది.
వీరి ఆస్తులట, వీరికి ఒక అంబాసిడర్ కారు ఉందట, అంతకు మించి లేదట చంద్రబాబు గారికి. బహుశా ఈ 17 సంవత్సరాల కాలంలో చంద్రబాబు గారిని, వారి కుటుంబాన్ని ఎరిగినటువంటి వాళ్ళెవ్వరూ కూడా చంద్రబాబు గారికి ఆ అంబాసిడర్ కారున్నట్టు కానీ, ఆ కారులో ఆయన తిరిగినట్టు కానీ ఎవరైనా చూస్తే వారికి పద్మ బిరుదులు ఇవ్వచ్చు. ఏ ఒక్కరోజు కూడా ఆయన అంబాసిడర్ కారులో తిరిగినటువంటి పాపాన పోల. చంద్రబాబు గారి హెరిటేజ్ కంపెనీ 2014 సంవత్సరంలో దాని షేర్ విలువ 199 రూపాయలుంటే ఇప్పుడు 910 రూపాయలుగా చూపించినారు. పెరిగినది పాడి పరిశ్రమ కాదు సుమా, చంద్రబాబు గారు చేస్తున్నటువంటి పాడు పరిశ్రమ. ఈ పాడు పరిశ్రమ కారణంగానే చంద్రబాబు గారి ఆస్తుల విలువలు ఇంత పెద్ద ఎత్తున పెరిగినాయి. హెరిటేజ్ ఆస్తులు పెరిగితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తులు రాష్ట్రం పూర్తిగా కిందికి వెళ్ళిపోతుంది. విలోమ సంబంధం అనేటువంటి సూత్రం ఏ రకంగా ఉంటుందో అదే రీతిలో చంద్రబాబు గారి ఆస్తులు పెరిగితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పేదరికం పెరుగుతుంది. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటే చంద్రబాబు గారి ఆస్తులు తరుగుతాయి. ఇది ఒక విలోమ సిద్ధాంతానికి ఇంతకంటే మరొక ఉదాహరణ లేదు. చంద్రబాబు గారి ఆస్తుల ప్రకటన ఓ దిగజారుడు రాజకీయానికి పరాకాష్ట. ఇది ప్రకటించినా ప్రకటించకపోయినా తెలుగు ప్రజలకు ఒరిగేది వనగూరేది ఏమీ లేదు. ఇలాంటి వ్యక్తిని ఆదర్శప్రాయంగా తీసుకోవాలట. ఏ కారణంగా, ఏ విషయాలలో చంద్రబాబు గారిని ఆదర్శప్రాయంగా తీసుకోవాలి? ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టినందుకు ఆదర్శప్రాయంగా తీసుకోవాలా? ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని కేంద్రం దగ్గర సాగిలపడినందుకు ఆదర్శప్రాయంగా తీసుకోవాలా? తన రాజకీయ జీవితం కోసమని రాజకీయ భిక్ష పెట్టినటువంటి సొంత మామనే వెన్నుపోటు పొడిచినందుకు ఈయనను ఆదర్శప్రాయంగా తీసుకోవాలా? రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టును కూడా 2.5 సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి ఒక్క పరిశ్రమను కూడా తీసుకురానందుకు ఆదర్శప్రాయంగా తీసుకోవాలా? 600 ఎన్నికల హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చకుండా రైతాంగం యొక్క ఉసురు పోసుకున్నందుకు ఆదర్శప్రాయంగా తీసుకోవాలా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది మహిళల జీవితాలలో వెలుగులు నింపుతాను అని వాళ్లకు ఒక మోసపూరితమైనటువంటి వాగ్దానము చేసి వాళ్ళు బ్యాంకుల్లో తాకట్టు పెట్టినటువంటి బంగారంతా విడిపించి మీ కన్నీళ్లను తుడుస్తాను అని చెప్పినటువంటి ద్రోహపు మాటను ఆదర్శప్రాయంగా తీసుకోవాలా? ప్రతిపక్షానికి సంబంధించినటువంటి శాసనసభ్యులందరినీ కూడా సంతలో పశువుల్లాగా కొనటాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయులంతా కూడా ఆదర్శప్రాయంగా తీసుకోవాలనా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనందుకు ఆదర్శప్రాయంగా తీసుకోవాలనా? వాళ్ళకందరికీ కూడా 2000 రూపాయల జీవన భృతి కల్పిస్తాను అని ఎన్నికలలో హామీ ఇచ్చినందుకు ఆదర్శప్రాయంగా తీసుకోవాలా? ఈ దేశంలో ఎవరైనా ఆదర్శప్రాయంగా మిమ్మల్ని తీసుకోవటం అంటూ జరుగుతుంది అంటే దోపిడీదారులకు, దొంగలకు, అవినీతి పరులకు, బంధువులను, ఆశ్రిత పక్షపాతులను లేదా నిరాశ్రయులను, పేదవాళ్లను కాల్చుకు తినేటువంటి ప్రతి ఒక్క దుర్మార్గుడు
మిమ్మల్ని ఆదర్శప్రాయంగా తీసుకుంటారు. దానికి కారణం వాళ్లకు ఆదర్శప్రాయమైనటువంటి నీతులు చెప్పగలిగే అంత గొప్ప సిద్ధాంతం తో పెరిగినటువంటి వాళ్ళు, తయారు చేసినటువంటి వాళ్ళు మిమ్మల్ని ఆదర్శప్రాయంగా తీసుకుంటే ఈ ప్రజలకు త్యాగాలను త్యాగం చేయండి అనేటువంటి కొత్త సిద్ధాంతం చంద్రబాబు గారిది. మహనీయుల యొక్క మహోన్నతమైనటువంటి ఆశయాలన్నీ కూడా చంద్రబాబు గారి ఈ ఆదర్శం వలన ఊపిరాడక ఉరి తీసుకుంటున్నాయి. ఆ మహానుభావుల యొక్క మహోన్నత ఆలోచనలన్నీ కూడా కేవలం చంద్రబాబు గారి యొక్క ఈ రాజకీయ ఎదుగుదలలో దేశం కోసమని తప్పించినటువంటి వాళ్ళు, దేశ భవిష్యత్తు తప్ప, దేశంలో ఉన్నటువంటి ప్రజలు తప్ప, పేదరికంతో మగ్గుతున్నటువంటి అన్నార్తుల యొక్క జీవితాల గమ్యాన్ని మార్చాలా అనుకున్నటువంటి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తాత్వికత అంతా కూడా చంద్రబాబు గారి ఆదర్శపు రాజకీయాల వలన ఊపిరాడకుండా ఉసురు పోసుకొని నలిగి ఛిద్రమైపోయాయి. ఇది ఒక అక్షర సత్యమైనటువంటి నగ్న సత్యం, ఎవరు కాదన్నా కాదనలేనటువంటి నిజం. అలాంటి మీరు మీ ఆస్తుల ప్రకటన చేసి మమ్మల్ని ఆదర్శప్రాయంగా తీసుకోండి అని ప్రజలకు సందేశం ఇస్తున్నారు. ఈ దేశంలోనే ఏ రాజకీయ నాయకుడికి లేనటువంటి ఆస్తులు కూడబెట్టినటువంటి వ్యక్తులు చంద్రబాబు గారి కుటుంబం తప్ప మరింకొకటి కాదు. ఇది మాకు అక్కసు కాదు సుమా, మా ఆక్రోశం కాదు సుమా, మీ మీద కోపంతో మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు సుమా. మీరు ఇలాంటి ప్రకటనలు ఇవ్వటం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు ఈ దేశం కోసమని పాటుపడాలనుకున్నటువంటి మహానుభావులంతా కూడా తలదించుకొని సిగ్గుపడేటువంటి పరిస్థితి రాకుండా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది కనుక వాస్తవాన్ని విమర్శగా మీరు భావించినా చెప్పక తప్పదు అని తెలియజేస్తున్నాం. ఇలాంటి శుద్ధులు ఇక మానండి. మీ ఆస్తుల ప్రకటన అన్నది ఒక ఫార్సు తప్ప మరింకొకటి కాదు. మీరేదో దదీచి సిబి బలిచక్రవర్తుల యొక్క వారసునిలాగా మాట్లాడటము అంటే భూతాలన్నీ ఒక్కటై, ప్రేతాత్మలన్నీ ఒక్కటై భగవద్గీత శ్లోకాలు వల్లించినట్టుగా ఉంటుంది తప్ప మరింకొక లాగా ఉండదు అని తెలియజేస్తున్నాం. అంత తక్కువ? అవును, ఆయన ఆస్తుల విలువ 57 కోట్లు అని చెప్పారు కదా. దానికి గుహద్వారం, ముఖద్వారము. ఇలాంటి అబద్ధాల మా ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు డ్యూ రెస్పెక్ట్ ఎవరైనా కూడా ప్రతి సంవత్సరము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు సమర్పిస్తూనే ఉన్నారు. ఈయనేదో ఈ అబద్ధాల పుట్టని, ఈ అబద్ధాల గనిని ప్రజల మీదకి విసిరేయటం కోసమని, ఈ అబద్ధాలనే ఆదర్శ ప్రాయంగా తీసుకోవటం కోసమని విసిరేటువంటి ఇలాంటి దారుణాలు మేము చెయ్యం.